Jayashree Liberty Hospitals, on the occasion of 11th anniversary, free OP consultation and 20% discount in OP. Contact. నమస్తే, నేను విజయ్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. ఇప్పటికే అమరావతిని జాతీయ స్థాయిలో, భారీ స్థాయిలో అంటే వరల్డ్ క్లాస్ క్యాపిటల్గా తయారు చేయడం కోసం నిధులను కూడా సమకూర్చింది ప్రభుత్వం. అయితే ఇప్పుడు ఈ అమరావతిని రీస్టార్ట్ చేయడం కోసం స్వయంగా ప్రధాని మోదీ రాబోతున్నారు. ఈ వచ్చే నెల 2వ తారీఖున ఆయన తిరిగి శంకుస్థాపన చేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించినటువంటి ఇన్విటేషన్లో కేవలం ప్రైమ్ మినిస్టర్ అలాగే సీఎం ఈ 2 పేర్లు మాత్రమే ఉన్నాయి. మరి పవన్ కళ్యాణ్ పేరు ఎందుకు లేదు? దీని గురించి మాట్లాడదాం. మనతో పాటున్నారు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. సో అమరావతికి సంబంధించిన ప్రధాని మోదీ కార్యక్రమాన్ని భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు. ఏర్పాట్లన్నీ కూడా చకచకా జరుగుతున్నాయి. అయితే ఆ ఇన్విటేషన్ మీద ఒక చిన్న చర్చ నడుస్తుంది. అందులో కేవలం మోడీ గారిది, చంద్రబాబు గారిది ఇద్దరు పేర్లు వేశారు. మరి పవన్ కళ్యాణ్ గారి పేరు ఎందుకు వేయలేదు అనేటువంటి కొన్ని కామెంట్స్ వినిపిస్తాయి. దానిపై మీరేమంటారు? చాలా సోషల్ మీడియాలో అదే ట్రోల్ అవుతూ ఉంది. ఏదైనా కానండి, పీపుల్స్ క్యాపిటల్ అంటున్నారు, ప్రజల రాజధాని అంటున్నారు. మీరు పునర్నిర్మాణం అమరావతి ఆ దిశగా వెళ్తుంది. కేంద్రం నుంచి 8 లక్షల కోట్ల రూపాయలు అనౌన్స్ చేశారు. ఒకవైపు పోలవరం ఆంధ్రుల జీవనాడి కూడా 2027 నాటికి పూర్తి కావాలంటున్నారు. అమరావతి పూర్తి అవుతుంది అంటున్నారు. ఇంకా కొన్ని 30,000 ఎకరాలు కావాలంటున్నారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలంటారు. అన్నీ బాగున్నాయి. ఆశించినట్టుగా అమరావతి రాజధాని అనే ఆకాంక్ష ప్రజల్లో ఉంది. 164 సీట్లు వచ్చినాయి. కానీ మీరు అన్నట్టుగా దీనికి కారణం ఎవరు అనేది కూడా విస్మరించకూడదు అనేది అందరి యొక్క ఆలోచన. 2019లో విభజిత ఆంధ్రప్రదేశ్ అన్యాయానికి గురైంది. ఆంధ్రప్రదేశ్లో అనుభవం ఉన్న వ్యక్తి రాష్ట్రానికి కావాలి ముఖ్యమంత్రి అని చెప్పి అన్కండిషనల్గా ఏ పదవి తీసుకోకుండా ఆ రోజు ఇదే కూటమి చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసింది. దాని వెనక కర్త కర్మ క్రియ పవన్ కళ్యాణ్ గారు కాదా? మరి అదే సమయంలో 2019లో విడిగా పోటీ చేశారు, ఓడిపోయారు. 2024లో ఓటు చెల్లకుండా రాజకీయం చేద్దాం అనుకున్నారు. అన్యాయంగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో రాజమండ్రి జైలుకి వెళ్ళినప్పుడు 55 రోజులు జైల్లో ఉంటే పార్టీ నాయకులే ఇంట్లో నుంచి బయటకు రాని పరిస్థితిలో పాపం యువగలం ద్వారా చైతన్యం తీసుకురావడానికి లోకేష్ గారు అర్ధాంతరంగా ఆపి సెంట్రల్ ఢిల్లీ దాకా తిరిగే సమయంలో ఎవరు నిలబడ్డాడండి? ఎవరన్నా ఉన్నారండి ఒక్కలైనా? ఆ రోజు కూడా అన్కండిషనల్గా టీడీపీతో కలిసి వెళ్తున్నానని చెప్పేసి అటు మోదీ గారిని ఒప్పించి ఈ కూటమి అధికారంలో రావడానికి పవన్ కళ్యాణ్ గారి పాత్ర లేదా? మరి చంద్రబాబు నాయుడు గారితో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉండాలని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ఆదేశించినప్పుడు, ఆ దిశగా వెళ్తున్నప్పుడు, ఎప్పుడు లేని విధంగా గ్రామీణాభివృద్ధిలో 25 ప్లేస్ నుంచి 2వ ప్లేస్లో ఉన్నప్పుడు, బాధ్యతాయుతంగా అన్ని శాఖల్లో విధులు నిర్వర్తిస్తున్నప్పుడు, మోదీతో సన్నిహిత సంబంధాలు ఉన్నప్పుడు, మిమ్మల్ని సీఎం అవడానికి 2 సార్లు ప్రధాన పాత్ర వహించిన పవన్ కళ్యాణ్ గారి పేరు ప్రోటోకాల్లో ముఖ్యమంత్రి గారు ఒకటే ఉండాలని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. మరి ప్రోటోకాల్లో ఒకటే ఉండాలని అన్నప్పుడు ఈ ముఖ్యమంత్రి కావడానికి, ప్రోటోకాల్ రావడానికి కారణమైన వ్యక్తిని విస్మరిస్తే ఎలా అనేది కూడా చాలామంది ప్రశ్నిస్తున్న మాట. మరి ఎటువంటి ముఖ్యమంత్రి కావాలని కేడర్ అనుకుంటున్నారు, చాలామంది విశ్లేషకులు అడుగుతున్నారు. కానీ ముఖ్యమంత్రి అనుభవం వ్యక్తే చంద్రబాబు నాయుడు అయ్యారు. సరే, డిప్యూటీ సీఎంగా ఉన్నారు. డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు ఈ కూటమి కట్టడానికి, అధికారంలో రావడానికి కారణమైంది పవన్ కళ్యాణ్ గారు కాదు? ఏమంటారు విజయ్ గారు? ఓకే, అంటే అది మీరు చెప్పిందంతా వాస్తవం. కానీ ప్రోటోకాల్ అనేటువంటి ఒక విషయం ఉంటుంది, ప్రధానమంత్రి ప్రోగ్రాం, అందులో ఓపెనింగ్ సెరమనీ కాబట్టి కొన్ని ఆ ప్రోటోకాల్స్ తగ్గట్టుగానే ఇన్విటేషన్స్ కూడా రూపొందించారనుకుంటాం. అదే ఇన్విటేషన్లో ప్రోటోకాల్లో ఇప్పుడు ఇక్కడ ఈ కూటమి కట్టడానికి కారణం ఎవరు అనేది మోదీ గారికి తెలియదా? ప్రోటోకాల్లో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారితో పాటు ఇంకో పేరుంటే ఏమైంది అనేది అందరూ ప్రశ్నిస్తున్నమాట. కాబట్టి దీన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకోవాలా. పరిపాలన పట్ల ఎవరు డౌట్ ఏం లేదు. 10 నెలల్లో మంచి పరిపాలన, ఆంధ్రలోకి అమరావతి రాజధాని ఉంటుందా లేదనే పరిస్థితి నుంచి ఆ రోజున విజయ్ గారు అమరావతి రైతుల కోసం పోయి ఆయనతో పాటు వాళ్ళతో పాటు ఉండి భోజనం చేసి నిరాధ్యక్షులు కూర్చుంది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు కాదా? మరి అదే రైతులు కూడా మా రాజధాని నిర్మాణానికి, పునర్నిర్మాణానికి మోదీ గారు వస్తున్నప్పుడు మా పవన్ కళ్యాణ్ గారు కూడా దాంట్లో ఉండాలని చాలామంది కోరుకుంటున్నారు. అది ఆలోచించుకోవాలా. ఎందుకంటే ప్రోటోకాల్ అంటే, ప్రోటోకాల్లో ఈ రోజున కూర్చోవడానికి కారణమైన వ్యక్తులు కూడా మూలాలు మర్చిపోకూడదు. సీట్లు త్యాగం చేసి, పదవులు త్యాగం చేసి, చివరికి ప్రోటోకాల్లో మోదీ గారు వచ్చినప్పుడు కూడా ఆ ఇన్విటేషన్లో పవన్ కళ్యాణ్ గారి పేరు లేకపోతే అది ఎంతవరకు సమంజసం అనేది యాజ్ అ లామెన్ కూడా నాకు కూడా డౌట్గానే ఉంది. అంటే కాన్స్టిట్యూషన్లో డిప్యూటీ సీఎం అనేది ఉండదు. సో అప్పుడు కూడా ప్రమాణ స్వీకారం చేసే టైంలో కూడా పవన్ కళ్యాణ్ గారు మంత్రి హోదాలోనే ఆయన ప్రమాణ స్వీకారం చేశారు తప్ప ఉప ముఖ్యమంత్రి హోదాలో ఎక్కడ చేయలేదు అనేది కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. సరే, మీరు వ్యాఖ్యానిస్తున్నారు, బాగుంది. ఈ ఎలక్షన్ ముందు 6 నెలల ముందు ఈ కూటమి కట్టిన తర్వాత 3 ఫోటోలు ఉన్నాయి. ఒకటి మోదీ గారిది, చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది. కూటమి అదే ఇదితో ప్రజల్లోకి గెలిచారు. గెలిచిన తర్వాత ఎప్పుడు ఈ 3 నుంచి
లోకేష్ గారు 4వ ఫోటో కూడా విశాఖపట్నం మోదీ గారి సదస్సులో ఎట్లా జరిగింది? అది ప్రోటోకాల్కి వ్యతిరేకం కాదా? మనలో మన మాట విజయ్ గారు. అంటే ఇక్కడ ఏంటంటే హైరార్కీ ఏదైతే ఉన్నప్పుడు మూలాలు మర్చిపోకుండా ఈ కూటమి కట్టడంలో ముఖ్యమంత్రి పదవి త్యాగం చేసినప్పుడు, పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా నిలబడినప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు ఆయనది కూడా చంద్రబాబు నాయుడు గారితో పాటు అదేమి ప్రోటోకాల్. అంటే పవన్ కళ్యాణ్ గారికి తెలియకుండానే ఇన్విటేషన్ అంతా ప్రింట్ అయి ఉంటుందా, ఇన్విటేషన్ బయటకు వచ్చిందంటారా? అదేమో తెలియాలి. తర్వాత డైరీలో కూడా ఎమ్మెల్యేలకి 175 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఎమ్మెల్సీలకి అందరికి కూడా చివరికి వైసీపీ చెందిన మోషన్ రాజు వీళ్ళందరికీ కూడా ఫోటోలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఉంది, కానీ దాంట్లో కూడా డిప్యూటీ సీఎం గారిది లేదు అని చెప్పి అంటున్నారు. ఏదేమైనా కానండి, మూలాలు మర్చిపోకుండా ఉంటే ఇది దశాబ్దం నుంచి 15 సంవత్సరాలు ఈ కూటమి అధికారంలో ఉండాలనేది పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటారు. అదేవిధంగా మోదీ గారి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి జాతీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు ఎమర్జ్ అయ్యాడు. కాబట్టి ఇతన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, ఆయనకున్న అనుభవంకి, ఆయనకున్న దార్శనికతకి ఉంది. దీని మీద కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో ఇన్విటేషన్ మీద పవన్ కళ్యాణ్ గారి పేరు లేనంత మాత్రాన ఎక్కడ కూడా ఆయనకు సంబంధించిన ప్రయారిటీ తగ్గదు. చంద్రబాబు గారు అదే స్థాయిలో ఆయనకి ప్రయారిటీ ఇస్తున్నారు, అలాగే మోదీ గారు కూడా అదే ప్రయారిటీ ఇస్తున్నారు. సో ఇన్విటేషన్ లో జరిగినటువంటి చిన్న పొరపాటున, లేదంటే అది పవన్ కళ్యాణ్ గారికి తెలిసిన తర్వాత బయటకు వచ్చినటువంటి ఇన్విటేషన్ అనుకో. ఇక్కడ విషయం ఏంటంటే విజయ్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఏది అడగడు. ఆయన ఏది అడగకపోయినా ఆయనకి ఏది రావాలో అది వస్తుంది. ఆ పేరు ప్రతిష్టలు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయండి. ఆసేతు హిమాచలం పవన్ కళ్యాణ్ ఏందనేది మోదీ గారి దగ్గర దాకా ఉంది. ఈయన పవన్ గారు తుఫాన్ అన్నాడంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మీరన్నట్టు ఆయన దాంట్లో ఉన్నా లేకపోయినా ప్రోటోకాల్ ప్రకారం మోదీ గారు పక్కనే ఉంటాడు. నెక్స్ట్ లెవెల్ అక్కడ ప్రజల నుంచి విశేషమైన అప్లాజ్ కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటప్పుడు చంద్రబాబు గారి తర్వాత ఆ ప్రయారిటీ పవన్ కళ్యాణ్ గారికే ఉంటుంది, ఉండాల్సిందే అది. కాబట్టి దాన్ని ఎక్కడో అంటే అవతల వాళ్ళకి వైసీపీ పార్టీ వాళ్ళు మిగతా పార్టీలంతా కూడా విమర్శించే దానికి అవకాశం అనేది ఇవ్వకుండా చేసుకోవాలి, అవకాశం లేకుండా చేసుకోవాల్సిన బాధ్యత ఇంకోటి. రైట్, థ్యాంక్ యూ. సో ఇది స్పెషల్ డిస్కషన్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.